కమర్షియల్ ఉందని పెట్టేదాన్ని రమ్మని బాక్కి ఎవడ ఉన్నాడు సరే వచ్చి వెనకలు కదా ఇంకా అంతేనా ఏదో జిరాక్స్ ఎక్కడ స్విచ్లు చివరిది బాలాజీ నగర్ పిఎస్ పరిధిలో మనకి 14వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ TNSF అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడు అనే అతని పైన, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విభాగం ఇది, ఆ స్టూడెంట్ లీడర్ పైన కొంతమంది వ్యక్తులు దాడి చేయడం జరిగింది. దాడి చేసి హెడ్ ఇంజరీ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మనకు అదే రోజు ఆ జరిగిన ప్రదేశంలో ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్ ఉన్నారో అతను కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే మనకి సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ అలా కొన్ని చూస్తే ఆ వెహికల్ కూడా ఐడెంటిఫై అయింది. అది మొత్తం మనం చేజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు 16వ తారీఖు వాళ్ళందరూ కూడా ఈ కాకటూరు విలేజ్ దగ్గరికి వస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా 7 మంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళని విచారించడంగా వీళ్ళందరూ కూడా ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా ఏదైతే TNSF అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు దుష్ప్రచారం చేశారనే ఉద్దేశంతో వీళ్ళు ఆయన పైన ప్రతిచర్యగా ఈ దాడి చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళందరూ కూడా ఈ 7 మంది గుంపుగా ఏర్పడి తిరుమల నాయుడు అతన్ని తీవ్రంగా కొట్టి చంపాలనే ఉద్దేశంతో వీళ్ళకి రాడ్లు కర్రలు సేకరించి అతనిపైన దాడి చేయడం జరిగింది. వీళ్ళు అదే దాడి చేసి మనకి జిల్లా నుంచి పారిపోవాలని ప్రయత్నించి 2 రోజులు బయట ఉండి మళ్ళీ ఈరోజు మన A1 ముద్దాయి అయిన రామరాజు వాళ్ళ ఊరికి వచ్చి అక్కడ వాళ్ళు ఏదో మాట్లాడుతూ వేరే వాళ్ళతో మాట్లాడాలనే ఉద్దేశంతో వచ్చారు. అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మనం ఇందు మూలంగా మనకు నెల్లూరులో పొలిటికల్ పార్టీస్కి అలాగే పొలిటికల్ లీడర్స్ కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, నెల్లూరు జిల్లా ప్రశాంత వాతావరణానికి మారుపేరు. ఎన్నికలు జరిగాయి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల తర్వాత రెచ్చగొట్టే ఆపోజిట్ పార్టీ వాళ్ళని, ఎదుటి వ్యక్తుల్ని రెచ్చగొట్టే విధంగా అలాగే దాడులు చేసి ఈ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించకూడదని వాళ్ళని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళని అదేవిధంగా ప్రార్థిస్తున్నాం. ఎక్కడ కూడా మన జిల్లాలో ఏ ప్రాంతంలో అయినా కూడా పొలిటికల్ లీడర్స్ కానీ ఎక్కడైనా విలేజెస్లో కానీ ఏదైనా ప్రాంతంలో ఇలాంటి వాతావరణం యాంటిసిపేట్ చేస్తే ఆ పొలిటికల్ లీడర్స్ కానీ ప్రజలు కానీ ఏదైనా ఒక వర్గానికి చెందిన ప్రజలు కానీ వాళ్ళు ఇమ్మీడియట్గా పోలీసు వారికి తెలిస్తే వాళ్ళకి తగు చర్యలు తీసుకొని వాళ్ళకి రక్షణ కల్పించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే వాళ్ళు అనుమానం పడుతున్నారో వాళ్ళని విచారించి వాళ్ళని న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.